హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో విజయక్రాంతి పేపర్లో నిరుద్యోగుల గురించి ఒక వార్త ఇచ్చారు. డిఎస్సి ఇంకెప్పుడు, డిఎస్సి ఎప్పుడు అని క్వశ్చన్ మార్క్ పెడుతూ అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి తెలవాలి. వాళ్ళు అలా డిఎస్సి నిరుద్యోగులు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి హామీ ఇచ్చినాం. మనం వచ్చిన అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గ్యారంటీ ఇచ్చినాం. మరి ఆ గ్యారంటీ సంగతి ప్రజలు ఏమనుకుంటారు, నిరుద్యోగులు ఏం తిడతారు అనేది లేదు. నిరుద్యోగులు ఎవడన్నా నోరు తెరిస్తే నోరు ఎట్లా మూపించాలి, గొంతు ఎట్లా నిలవాలి, కేసులు ఎట్లా పెట్టాలి, ఇది పోలీసులను పిలిచి చెప్తారు తప్ప డిఎస్సి ఇంకెప్పుడు, గ్రూప్ 2 ఇంకెప్పుడు, గ్రూప్ 1 ఇంకెప్పుడు, లేదా ఇంకా రకరకాల పోస్టులు మనం చెప్పాము, యూనివర్సిటీలలో ఫ్యాకల్టీని నింపుతున్నాం. వీటన్నిటి సంగతి ఏంది? దీనివల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతుంది, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ అమలు కావట్లే. ఇది నిరుద్యోగులు పాపం వెయ్యి కళ్ళతో తీసుకొస్తున్నారు. మెగా డిఎస్సి వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. ఆ మెగా డిఎస్సి కాస్త 11,000 పోస్టులకు పరిమితమైంది. ఇప్పుడు ఇదే ఈ నియామకాలు అంశం పైన, ఉద్యోగాల అంశం పైన వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఇది ఒక ప్రధాన కారణం. 10 సంవత్సరాల పాటు పరిపాలించిన కేసీఆర్ ఉద్యమ పార్టీ, ఉద్యమం చేసిన నాయకుడు, ఉద్యమం ఆకాంక్ష నిరుద్యోగులకి ఉద్యోగాలు, అట్లాంటిది అసలు ఆ ఉద్యోగాల గురించి పట్టించుకోలేదు అనేది ఆయన మీద ఒక నెగిటివ్ వచ్చేసింది. దాన్ని క్లెయిమ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు, ఒకటే మాట, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. 2 లక్షలు లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఉన్న క్యాలెండర్లో జాబులు లేవు, జాబులు లేని క్యాలెండర్ ఉంది, జాబ్లెస్ క్యాలెండర్ ఇస్తున్నారు. ఇది ఇప్పుడు దాదాపు ఒక 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిఎస్సి 19,000, హెచ్జిటీలు అయితే, స్కూల్ అసిస్టెంట్లు అయితే, పీఈటీలు అయితే, హెచ్ఎంలు, ఇట్లాంటి పోస్టులన్నీ 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కనీసం ఆ 19,000 వేసిన నిరుద్యోగులు కాస్త ఉపశమనం పొందుతారు. ఏది లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్లో కాలయాపన. గత 20 ఏళ్లలో వచ్చినాయి 5 మాత్రమే. ప్రత్యేక రాష్ట్రంలో కేవలం 2 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వేయకుండా కుట్ర. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. జాబ్ క్యాలెండర్ ప్రకారం గత ఏడాది ఫిబ్రవరిలో వెలువడాల్సిన డిఎస్సి నోటిఫికేషన్. ఏపీలోనేమో విడిపోయిన తర్వాత 3 నోటిఫికేషన్లు వస్తే మన దగ్గర 2 వచ్చినాయట. మొత్తం 20 సంవత్సరాల్లో వచ్చింది 5 నోటిఫికేషన్లు. 5 నోటిఫికేషన్లు తెలంగాణ వచ్చాక పడ్డదా 2 పడ్డాయి. ఇంకో ఇక్కడ ఖాళీల వివరాలు ఇచ్చిండి. టీచర్ల ఖాళీలు 19,000 ఉన్నాయట. 2025 ఆగస్టు 31 వరకు ఉన్న వివరాల ప్రకారం గెజిటెడ్ హెచ్ఎంలు 422 ఖాళీలు ఉన్నాయి. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం 651 ఖాళీలు ఉన్నాయి. హెచ్జిటీలు 10,395 ఖాళీలు ఉన్నాయి. హెచ్జిటి టీచర్స్. స్కూల్ అసిస్టెంట్ 4,484 పోస్టులు ఖాళీ ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్స్ 293 ఖాళీ ఉన్నాయి. పీఈటీలు 313 ఉన్నాయి. ఇతర ఉద్యోగాలు 2,459 ఉన్నాయి. టోటల్ కలిపితే 19,017 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 2025 ఎట్ ప్రజెంట్ కాదు, 25 ఆగస్టుకి. మళ్ళీ ఆగస్టు నుంచి ఇప్పుడు ఒక 4-5 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ మధ్యలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఒక 2-3 వేల పోస్టులు ఈజీగా ఉంటాయి. అంటే దాదాపు 20,000 పైచిలకు పోస్టులు ఇప్పుడు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. పదే ముఖ్యమంత్రి గారు చెబుతారు విద్యా వ్యవస్థ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం మనం. 19,000 టీచర్లు లేనప్పుడు విద్యా వ్యవస్థ ఎక్కడ అద్భుతమైంది? చదువు చెప్పే టీచర్లు లేనప్పుడు మరి ఆ టీచర్లు ఆ పిల్లలకి ఎవరు చదువు చెప్పాలి? చదువు చెప్పకుండా కూడా అద్భుతాలు వస్తాయా? రావు కదా. కాబట్టి 19,000 టీచర్ల పోస్టులు ఖాళీ పెట్టి, అంటే 20,000 పైచీలకు టీచర్ల పోస్టులు ఖాళీ పెట్టి, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకునే, పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్లో విద్య అద్భుతంగా ఉంది విద్య అంటారు. అద్భుతంగా ఉండాలంటే అంటే అన్నం తినకుండా ఆకలి ఆరదు. అట్లనే టీచర్ లేకుండా అద్భుతంగా ఉండదు విద్యా వ్యవస్థ. డ్రైవర్ లేకుండా కారు నడవదు. మీ కారు నడవాలంటే డ్రైవర్ ఉండాలి. కారులో కూర్చొని అద్భుతంగా పోతుందంటే పోతుందా? పోదు కదా. అట్లనే ఇప్పుడు మీరు ఈ 19,000 పోస్టులైనా కనీసం ఈ కొత్త సంవత్సరంలో, ఈ పండగకైనా, లేదా ఈ మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత అయినా కనీసం నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే 2 రకాల మేలు జరిగింది. విద్యార్థులకి టీచింగ్ బోధన వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఇది మొత్తానికి 19,000 పైచీలకు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కమిషన్, హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తాం సీఎం రేవంత్.
నివేదిక ఆధారంగా ముందుకు బడ్జెట్ సమావేశాలు విధి విధానాలు ఖరారు. త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన జ్యుడిషియల్ కమిటీ వేస్తారట రిటైర్డ్ జడ్జితోని. ఇది ఒక కందిరీగలు తుట్టిన కదిలిస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఆల్రెడీ జిల్లాలు అయినాయి, 33 జిల్లాలు. జిల్లాలు అయిన తర్వాత ఇప్పుడు ఆ జిల్లాలను కదిలించి నేను పునర్వ్యవస్థీకరణ చేస్తా, తగ్గిస్తా, పెంచుతా, లేకపోతే ఉన్న జిల్లాను రద్దు చేసి కొత్తది క్రియేట్ చేస్తా అంటే ఇది ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజలు మర్చిపోవటానికో, మీ ప్రభుత్వం పనితీరుని మర్చిపోవటానికో, ప్రభుత్వం చేసిన పని మీద కాకుండా చర్చ జిల్లాలపైన జరగడానికి ధర్నాలు ఇంకోటి ఉద్యమాలు దీనిపైన జరుగుతాయి. ఇక ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ పనితీరు పైన పోద్ది. మరి ఆ స్ట్రాటజీ కానీ లోక్సభకు ఒకటి చొప్పున జిల్లాలట, అంటే 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి మనకి. ఇప్పుడున్న 33 జిల్లాలను సగం తగ్గిస్తారట, లేదా 20 అయినా చేస్తారట. అంటే ఒక 13-12 జిల్లాలను తగ్గించే కార్యక్రమం చేయబోతున్నారు. ఆ చేయబోయే దాంట్లో మీకు పొలిటికల్ ఎజెండా ఏముందో తెలియదు, కానీ ఇది ఒక రకంగా కందిరీగలు తుట్టెన కదిలించినట్టే. ఎవడైనా జిల్లాని కొత్తది ఇస్తానంటే డిమాండ్ని ప్రజలు హర్షిస్తారు తప్ప ఉన్న జిల్లాని తీసేస్తానేనంటే ఒప్పుకోరు. ఇప్పుడు తెలంగాణ కొత్తగా ఏర్పాటైంది, 10 ఏళ్ళు అయింది, 11 ఏళ్ళు అయింది. అయిన తర్వాత ఇప్పుడు నేను దేశపోయి మళ్ళీ ఏపీలో కలుపుతా అంటే ఊరుకుంటారా పెద్ద ఉద్యమాలు రావు. అట్లా జిల్లాలు సపరేట్ అయిన తర్వాత అక్కడ కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు కట్టాక ఒక అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అలవాటు అయిన తర్వాత వాళ్ళకి చాలా దగ్గరగా సౌలతుగా పరిపాలన వికేంద్రీకరణ అవుతున్న తర్వాత వాటిని ఇంకేమైనా ఉంటే స్ట్రెంథెన్ చేసి ఏర్పాటు చేయాలి తప్ప మొత్తం జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తా దానికోసం జడ్జితో కమిటీ వేస్తా రిటైర్డ్ జడ్జితో అంటే ఇది ఒక రకంగా కందిరీగలు తుట్టిన కదిలించినట్టే. తెలిసి ఎందుకు కదిలిస్తున్నారు? మీ ప్రభుత్వం పనితీరు పైన ప్రజల చర్చని డైవర్షన్ చేయడానికే, మీ పరిపాలన పైన ఉన్న వ్యతిరేకతను డైవర్షన్ చేసి మీ పరిపాలన పైన ఉద్యమాలు జరగకుండా కేవలం జిల్లాలపైకి డైవర్షన్ చేస్తారా అనేది ఒక చర్చ అయితే నడుతుంది. లోక్సభ సెగ్మెంట్కి ఒక జిల్లా అట, కనిష్టంగా 17 నుంచి గరిష్టంగా 20 వరకు జిల్లాల కుదింపు. రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్విభజనపై సర్కార్ ఫోకస్. మరి ఈ ఫోకస్ ఏ జనాలు అడిగారు, ఎక్కడి నుంచి డిమాండ్ వచ్చింది తెలియదు, కానీ దీని మీద పడ్డారు. రైట్. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోం, రాష్ట్రంలో అగ్గిరాజేస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది జిల్లాలను రద్దు చేస్తే ఊరుకోం అంటే బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు ఒక ఆయుధం ఇస్తాడు రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళకు ఉద్యమానికి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తాడు. అంటే ప్లాట్ఫామ్లో 2 రకాలు ఉన్నాయి. ప్రభుత్వం పని, ప్రభుత్వం చేయని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన దానిపైన ఉద్యమాలు చేయకుండా దీనిపైన డైవర్షన్ చేసేదానికి చేస్తానన్నట్టు. మొత్తానికి ఇది ఒక వార్త. మన తెలంగాణ చూద్దాం. రైట్. పోలవరం నల్లమల సాగర్పై రిట్ పిటిషన్ వాపసు. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్కు విచారణ అర్హత లేదన్న సుప్రీంకోర్టు. సుప్రీం సాక్షిగా రేవంత్ ద్రోహం బట్టబయలైంది. పనిలేని పిటిషన్ వేసి, అంటే పసలేని పిటిషన్ వేసి నల్లమల సాగర్కు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. సంక్రాంతికి గురుదక్షిణగా చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కానుకిచ్చారు. ఈ ద్రోహాన్ని బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, అన్ని రాష్ట్రాల వాదనలు వినడం అంటే అది ముగిసిన కథే అని హరీష్ రావు చెబుతున్నాడు. ఒకవైపు పోలవరం నల్లమల సాగర్ పైన రిట్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం. దానికోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి ముంబై పోయి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అభిషేక్ సింగ్ మన్వి అడ్వకేట్తో సమావేశమై సుదీర్ఘంగా చర్చ జరిపి మళ్ళా ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళి చర్చించి చివరికి ఏమైందంటే పనికిరాని పిటిషన్, పసలేని పిటిషన్ వేశారు. సార్ కరెక్టే మీరు అన్నది, పనిలేని పిటిషన్ అనేది మేము వెనక్కి తీసుకుంటాం అని చెప్పారు. అంటే ఇంత పెద్ద ఇష్యూ, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూలో పిటిషన్ వేసేటప్పుడు కనీసం ఒక ఆలోచన, ఒక లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడటం, ఏ రకమైన పిటిషన్ వేస్తే బాగుంటుంది అనేది కనీసం ఆలోచన ఉండాలిగా. ఆర్టికల్ 32 ప్రకారం రిట్ వేశారు. సుప్రీంకోర్టు సింపుల్గా అదే రోజు చెప్పింది మొదట్లోనే. ఆర్టికల్ 32 దీనికి అప్లై కాదు, ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ వేసుకోండి. దీంట్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి 4 రాష్ట్రాల వాటాల పంపిణీకి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఇది వాటాల పంచాయతీ కాబట్టి సివిల్ సూట్ వేసుకోండి అన్నది. ఇక సివిల్ సూట్ కథ అంటే అది ఇప్పుడు అయ్యేది కాదు. సివిల్ సూటు, అన్ని రాష్ట్రాల వాదనలు ఇదంతా అంటే ఈ లోపల నల్లమల సాగర్ కడతారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ వాదులు కానీ, తెలంగాణలో బుద్ధిజీవులు మాట్లాడేది ఏంటంటే కావాలనే రేవంత్ రెడ్డి పసలేని పిటిషన్ వేయించి, ఆ పసలేని పిటిషన్తోనే మేము వేసినాం, ఫైట్ చేసినాం, మనం ఏం చేస్తాం, సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి సివిల్ సూట్ వేద్దాం, అది ఇప్పుడు తెలియదు చూద్దాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఇండైరెక్ట్గా సహకరించినట్టు, నేనేం గిచ్చినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయని చెప్పినట్టు ఉంది కథ ఇది. ఇక దీనికోసమే మరి
పోతిరెడ్డి మన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీ ఇద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చుంటే నేను ఆపమంటే ఆయన ఆపిండు, ఇక్కడ నేను అడ్డుకోకుండా ఉండటానికి అని చెప్పినట్ట. దాని అర్థం ఆయన అక్కడ నీకు సహకరిస్తే నువ్వు ఇక్కడ దీనికి సహకరించినట్ట అనేది ఇప్పుడు ఒక చర్చ. 2 రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు గారు పదే నల్లమల సార్ కట్టి తీరుతాం అని చెప్పి, మరి ఇది కూడా క్లోజ్డ్ రూమ్లో ప్లానే. కానీ మొత్తానికి అయితే నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అపియర్ అయ్యారు కోర్టులో, సుప్రీంకోర్టులో. అయినా ఏం లేదు, ఇంతమంది అపియర్ అయ్యి చేసింది ఏంటంటే వాపస్ తీసుకున్నారు పిటిషన్. ఇక సివిల్ సూట్ అనేది ఒకసారి వచ్చిందంటే ఇక ఆ పంచాయతీ ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో ఏం కాదో ఈ లోపల ప్రాజెక్ట్ అయిపోద్ది. రైట్, ఇది ఒక వార్త. అయితే చలానా పడితే ఖాతా నుంచి కట్టు, వాహన రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేయండి, ఇకపై చలానా డిస్కౌంట్లు వద్దు. రోడ్డు ప్రమాదంలో ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది, విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి. సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ వ్యవస్థ బలోపేతం. అలైవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, చలానా పడితేనట ఖాతా నుంచి డైరెక్ట్ కట్ అయ్యేటట్టుగా మన వెహికల్ తీసుకునేటప్పుడే మన అకౌంట్కి లింక్ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సలహా ఇస్తున్నారు. ఒక ఆదేశం, సలహా కూడా కాదు. మంచిదే, సరే చలాన్లు వేయాలి, రాంగ్ రూట్లో వచ్చాను, హెల్మెట్ పెట్టుకోబోతాను, ట్రాఫిక్ రూల్స్ వయలేషన్ చేస్తాను, ఫైన్లు వేయాలి. కానీ ఒక సామాన్య అంటే ప్రజలకి ట్రాఫిక్ రూల్స్ వయలేషన్ చేస్తే ఫైన్ వేస్తాను, మీరు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఎవరు వేయాలి మీకు ఫైను? ఇప్పుడు ప్రభుత్వాలు రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తాయి, టోల్ గేట్లు వసూలు చేస్తాయి, ఇంకా రకరకాల చెస్సుల పేరుతోనే వసూలు చేస్తాను. దేనికోసం? అవి మంచి రోడ్లు, సౌకర్యవంతంగా రోడ్లు వేయాలి, రోడ్లు గుంటలు పడితే మెయింటైన్ చేయాలి, ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రయాణం చేయడానికి రోడ్ ట్యాక్సులు కట్టేది. రోడ్ ట్యాక్స్ ముక్కుబిండి వసూలు చేస్తారు, కానీ రోడ్లు సరిగ్గా మెయింటైన్ చేయరు. మరి దానికి ఎవరిని ఫైన్ వేయాలి? సరైన ఫెసిలిటీస్ ఇవ్వరు. మీరు ముక్కుబిండి ప్రజల దగ్గర వసూలు చేసే దాంట్లో రాజీ లేదు, కానీ ఆ రోడ్లను మెయింటైన్ చేసే దాంట్లో రాజీ ఉంది. గోతులు పడి గుంటలు పడితే దిక్కు లేదు, మొక్కు లేదు, చూసేటోడు లేడు. ఆ గుంటలలో గోతులలో పడి చనిపోతున్నారు ప్రజలు. ఎక్కడో కాదు, మీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళే దారిలోనే చేవేళ్ల దగ్గర ఒక ప్రమాదం జరిగి ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోయారు. చేవేళ్ల నియర్ ఆ ప్రమాదానికి కారణమైంది రోడ్డు పైన ఉన్న గుంటే కదా. రోడ్డు పైన ఉన్న గుంటలో టిప్పరు, కంకరతో వస్తున్న టిప్పరు ఒక టైర్ గుంటలో పడి అది వచ్చి బస్సు మీద పడది. ఆ కంకర మొత్తం నిట్టనీలోని పట్టపగలు చనిపోయారు పాపం ప్రజలు. మరి దానికి ఎవరిని బాధ్యత చేయాలి? ప్రభుత్వ వైఫల్యం కదా. అంతంత పెద్ద గుంటలు కనపడుతుంటే అక్కడి నుంచే కలెక్టర్ పోతారు, అక్కడి నుంచి ముఖ్యమంత్రి పోతారు, మంత్రులు పోతారు, ఎమ్మెల్యేలు పోతారు, R&B వాళ్ళు పోతారు. ఎవరు అది కళ్ళకు కనపడలేదా? అదే ఆ గుంటని ప్రభుత్వం పూడిపుంచుంటే, అదే ఆ రోడ్డుని సరిగా మెయింటైన్ చేసి ఉంటే అంతమంది ప్రాణాలు గాలి కలిసిపోగా ఈయన శుద్ధులు నీతులు చెప్తున్నాయి. చలాన్లు పడితే డైరెక్ట్గా ఆటో డెబిట్ అయ్యేటట్టు అకౌంట్కి లింక్ పెట్టండి. ఆటో డెబిట్ అయ్యేటట్టు అకౌంట్కి లింక్ పెట్టడం మంచిదే. మీరు పని చేయకపోతే కూడా మీకు ఏదైనా పనిష్మెంట్ మీకు కూడా ఆటో డెబిట్ అయ్యేటట్టు పెట్టాలి కదా. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏమిచ్చింది హామీ? 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఏమున్నాయి? పెన్షన్లు 4,000కి పెంచుతాం, మహిళలకు 2,500 ఇస్తాం, నిరుద్యోగులకి 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తాం. ఇప్పుడు ఈ గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తారు. 100 రోజులు దాటిపోయింది, 700 రోజులు దాటిపోయింది, 800 రోజులు కూడా వచ్చింది. ఏది అమలు కాలే. మరి ఎవరికి ఇప్పుడు ఆటో డెబిట్ పెట్టాలి? కాంగ్రెస్ పార్టీ ఖాతాకు పెట్టాలా? మహిళలకు ఇచ్చే 2,500, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఖాతాకి ఆటో డెబిట్ పెట్టాలా? ఇప్పుడు మీరంతా చెప్పిన మాటలను నిజంగానే అమలు చేస్తుంటే ఆటో డెబిట్ పెడితే బాగుంటుంది. కేవలం ఒక వెహికల్ రాంగ్ రూట్లో వచ్చినందుకు మీరు ఫైన్ వేస్తారు, ఆ ఫైన్కి ఆటో డెబిట్ పెట్టాలని ఉచిత సలహాలు ఇస్తారు, ఆదేశాలు ఇస్తారు. మరి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేయడానికి మీకు ఏ డెబిట్ పెట్టాలి? 1 కోటి మంది మహిళలు ఎదురు చూస్తారు మా 2,500 ఏంటి అని. దాదాపు 50 లక్షల పైగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఎదురు చూస్తారు మా 4,000 పెన్షన్ ఎడిపోయిందని. వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం? మీరు ఆన్ రికార్డు పేపర్ పైన రాస్తారు గ్యారెంటీలు. మీరు ఇచ్చిన గ్యారెంటీలకి వారంటీలు లేవు, మీరు ఇచ్చిన మాటకు విలువ లేదు. ఇచ్చింది ఒకటి, చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. ఇక్కడికి వచ్చి చలాన్లు ఆటో డెబిట్ పెట్టండి అని సలహాలు ఇస్తున్నారు.
రైట్. ఇది మన తెలంగాణకు సంబంధించి. సాక్షి చూద్దాం. జిల్లాల ముట్టుకుంటే అగ్గి పుట్టిస్తాం కేటీఆర్ చెప్తుండు. వాళ్ళకి అంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి అగ్గి పెట్టి అగ్గి పుల్ల 2 ఇచ్చి ఇక ముట్టించండి అని ఇచ్చినట్టుంది. ఇప్పుడు జిల్లాలను కదిలిస్తే కందిరేలు తుట్టిన కదిలిచ్చినట్టే. ఇది ఒక వార్త. అయితే రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక రిట్ పిటిషన్ వెనక్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోర్టు వేసుకొని సుప్రీంకోర్టులో అటెండ్ అయ్యారు. మరి అడ్వకేట్గా అటెండ్ అయినాము. వెనక్కి రిట్ పిటిషన్. దీనిపైన బీఆర్ఎస్ ఏమంటుందంటే ఇది వెనక్కి వచ్చే పిటిషన్ మాకు తెలిసిందే, రేవంత్ రెడ్డి గారితో క్లోజ్డ్ రూమ్లో మాట్లాడుకోనేసిన పిటిషన్ కాబట్టి ఇదే. చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి ఇద్దరు కూర్చొని క్లోజ్డ్ రూమ్ చర్చ, క్లోజ్డ్ రూమ్ ఏకాంత చర్చల ఫలితం ఇది అని బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ వాదులు అంటున్నారు. దానికి సమానం లేదు. ఇప్పుడు సివిల్ సూటే వేస్తారట. సూట్ ఏది వేసినా ఇప్పుడు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండు చంద్రబాబు నాయుడు గారు పొత్తులు, వాళ్ళు ఏ కాడికి ఆగమేఘాల మీద ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఉంది. మరి దానికి ఇండైరెక్ట్గా మీరు సహకరిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదో గిచ్చినట్టు ఏడిచినట్టు చేస్తారు తప్ప ఇది బీసీ రిజర్వేషన్, బీసీలకు 42% పంచాయతీలలో రిజర్వేషన్లో ఉన్నట్టే ఉంది. జీవో నెంబర్ 9 తెస్తారు, ఆర్డినెన్స్ తెస్తారు, బిల్లు తెస్తారు. ఇవేవే చెల్లవని తెలిసి కూడా తెస్తారు. అవి కొట్టేస్తారని తెలుసు, కోర్టులు ముందు నిలబడవని తెలుసు. ఇవన్నీ చేసిన తర్వాత ఇగో మేము ఇవన్నీ ప్రయత్నం చేసినా ఇంకేం చేశాను కాబట్టి ఇక నేను రిజర్వేషన్ ఇవ్వలేను, పార్టీ పరంగిస్తా అండి. సేమ్ ఇదే నల్లమల సాగర్ మనసార్లు కూడా మేము పోరాటం చేయలేదా, సుప్రీంకోర్టుకి వెళ్ళలేదా, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయలేదా, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది, మేమేం చేసాం కాబట్టి కట్టుకుంటున్నాం అని చెప్పడానికి తప్ప వేరే ఏం లేదు. రైట్, ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.